హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు దుర్గా రెసిపీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బొంబాయి రవ్వ గారెలు. జనరల్గా మనకి గారెలు తినాలనిపించినప్పుడు మినపప్పును నానబెట్టి గ్రైండ్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకు ఒకవేళ గారెలు తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా మనం బొంబాయి రవ్వతో కూడా పావు గంటలో మనం గారెలని ప్రిపేర్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి. 1 కప్పు పెరుగు, కొంచెం కరివేపాకు, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ బొంబాయి రవ్వ గారెలు కావాల్సిన పదార్థాలు. ఒక బౌల్ అనేది తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అందులో కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటూ అందులో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అసలు ఎక్కువ పట్టదు, గారెల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే కనుక మీరు ఇప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడే ఉప్పు అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు తగినంత. మీకు కావాలి అనుకుంటే కనుక దీనిలో తినే సోడా కూడా మిక్స్ చేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేసేసాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక 1 పావు టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి తినే సోడా. పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక చిన్న గిన్నెలో నీళ్ళు అనేది తీసుకొని మన చేతిని తడి చేసుకుంటూ మనం గారెలు అనేది చక్కగా రౌండ్ షేప్లో అనేది మనం చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ గారెలని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం గారెల్ని ఫ్రై చేసుకోవాలి. వంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని కనుక ఫ్రై చేస్తే మాడిపోతుంది. బొంబాయి రవ్వ గారెలు కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం గారెల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన గారెల్ని మనం తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది చాలా తక్కువే పడుతుంది, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ గారెలు లోపల చాలా సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలా రెడీ చేసుకుని ఈ బొంబాయి రవ్వ గారెల్ని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.